స్థలం కొన్నాడు, 16 సెంట్లు కొన్నాడు పాపం ఒక అతను. వైఎస్ఎస్ ₹1,00,00,000 పెట్టి కొన్నాడు. బజార్లో కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. బిజినెస్ సబ్బు అసలు ఖాళీ ఉండదు బిజినెస్. అతను ఇంకా చూడంగానే ఇతడు ఎంతకాలం బ్రతుకుతాడా అనిపించింది నాకు. చాలా వేదన వచ్చేసింది మనసులో. ఇతడు వస్తున్నాడు, చూసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. ఇతను బొడింగమంటే ఇవన్నీ ఏమైపోతాయి. అయ్యో చాలా వేదన వచ్చింది. కఠినుడు చూడని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నీ ఏమైపోతాయి. ఇలాగే చూస్తూ తిరుగుతూ ఆయన టపామంటే అసలు ఏంటి పరిస్థితి, తనకి ఏమైనా మేలైనది ఉందా? ప్రభు అంటున్నాడు, అతన్ని బట్టి ఈ ప్రసంగం ప్రిపేర్ అవ్వు అన్నాడు. అతన్ని బట్టి ఈ ప్రసంగం ప్రిపేర్ అవ్వు. అప్పుడు ప్రిపేర్ అయ్యాను ఈ వాక్యానికి.